Hi friends, this is Dhruvi Academy channel. So this is the educational channel. ఇందులో ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. సో let's begin our class. This is a fourth class this is a EVS 2011 question paper మనం డిస్కస్ చేస్తున్నాము. సో దీని కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్ the role of the family related to its country is to prepare children as responsible citizen of the nation and the society. ఏంటంటే టు ప్రొవైడ్ మనీ అండ్ ల్యాండ్ టు చిల్డ్రన్ ఫర్ అ బెటర్ లైఫ్, ఆర్ టు ప్రిపేర్ చిల్డ్రన్ ఫర్ ఫర్దర్ లైఫ్, ఆర్ టు ప్రొవైడ్ ఎ సక్సెస్ఫుల్ కెరియర్ ఫర్ చిల్డ్రన్. వాట్ ఈస్ క్వశ్చన్? ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ద రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ రిలేటెడ్ టు ఇట్స్ కంట్రీ అంటే ఏంటి? దేశానికి సంబంధించిన వరకు మన కుటుంబ బాధ్యత పాత్ర ఎంత వహిస్తుందని. రైట్. సో దానికి ఆప్షన్ ఏంటంటే మనము ఈ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద బెటర్ వన్ అంటే మనకు తెలిసి ఉండాలి ఆన్సర్. అంటే టు ప్రిపేర్ ద చిల్డ్రన్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ద నేషన్ అండ్ ద సొసైటీ అంటే ఏంటంటే పిల్లల్ని చిల్డ్రన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే బాధ్యతలు వాళ్ళకి రెస్పాన్సిబుల్ అంటే తెలుసు కదా బాధ్యతలు, మన చిల్డ్రన్స్కి బాధ్యతలు మీన్స్ వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ ఫర్ ద నేషన్ అండ్ ద సొసైటీకి, వాళ్ళ సొసైటీకి నేషన్కి ఎంత బాధ్యత వహిస్తున్నారు అలా ప్రిపేర్ చేయాలి పిల్లల్ని. లేకపోతే టు ప్రొవైడ్ మనీ అండ్ ల్యాండ్ టు చిల్డ్రన్ ఫర్ ఎ బెటర్ లైఫ్ ఏంటంటే మనకు పిల్లలకి మనీ అండ్ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తే చాలా వాళ్ళ బెటర్ లైఫ్కి. లేకపోతే టు ప్రిపేర్ చిల్డ్రన్ ఫర్ ఫ్యూచర్ లైఫ్ అంటే పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ కోసం వాళ్ళని సిద్ధం చేసేలాగా వాళ్ళని రెడీ చేయాలి. లేకపోతే టు ప్రొవైడ్ ఎ సక్సెస్ఫుల్ కెరియర్ ఫర్ చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళ సక్సెస్ఫుల్ వాళ్ళకి ఫర్దర్ కెరియర్ కోసం ఎలా ఉండాలి అని ప్రిపేర్ చేయాలి. వాట్ ఇస్ విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం పిల్లలకి ఎప్పుడు ఎలా ఏం నేర్పించాలంటే టు ప్రిపేర్ ద చిల్డ్రన్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఫర్ ద నేషన్ అండ్ ద సొసైటీ ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్గా మనము పిల్లల్ని తీర్చిదిద్దాలి. దిస్ ఈజ్ బాధ్యతలు నేర్పించాలి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. టు ప్రిపేర్ ద చిల్డ్రన్ యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద నేషన్ అండ్ ద సొసైటీ రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం పిల్లల్ని బాధ్యతలు, రెస్పాన్సిబుల్ అంటే తెలుసు కదండి బాధ్యతలు, వాళ్ళని నేర్పించాలి. బాధ్యతలు నేషన్కి అండ్ సొసైటీకి ఎలా బిహేవ్ చేయాలా, ఎలా ఉండాలా అనేది ఫస్ట్ దిస్ ఇస్ ద ఆన్సర్. దిస్ విల్ బి అ కరెక్ట్ ఆన్సర్. రైట్. Abhinav Bindra was a gold medal of the Beijing Olympics 2008 తెలుసా ఆయన మనకి? అభినవ్ బింద్రా ఏం గేమ్ ప్లే ఆయన ఈజ్ అ రైఫిల్ షూటరా, లేకపోతే ఈజ్ అ చెస్ గేమ్ ప్లేయరా, లేకపోతే టెన్నిస్ ప్లేయరా, ఈజ్ అ వెయిట్ లిఫ్టింగ్ ప్లేయరా మనకి తెలిసి ఉండాలి. సో అభినవ్ బింద్రా అంటే మన అందరికి తెలుసుకో హీజ్ అ రైఫిల్ షూటర్ కదా, ఆయన షూటింగ్ చేస్తారు. హీజ్ అ రైఫిల్ షూటింగ్. రైట్. ఆయన రైఫిల్ షూటింగ్ చేస్తారు. సో దిస్ విల్ బి అ కరెక్ట్ ఆన్సర్. రైట్. అంటే మనకి తెలిసి ఉన్నారా ఏ ప్లేయర్ ఏం గేమ్ ఆడుతున్నారు. నేను గేమ్స్లో థర్డ్ క్లాస్లో మెన్షన్ చేశాను కదండి. సానియా మిర్జా ఏం గేమ్ ప్లే చేస్తుంది అండ్ అలా చెస్ ఎవరు ఆడతారు అలా మెన్షన్ చేశారు. సో మనకి మేబీ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ వ్యూ ఎలా అయినా అడగచ్చు. రైట్. అభినవ్ బింద్రా హీజ్ అ గోల్డ్ మెడలిస్ట్ at Beijing Olympics in 2008 ఏంటంటే అభినవ్ బింద్రా ఈజ్ అ రైఫిల్ షూటర్. రైట్. He is not a chess player, tennis or weight lifting. He is a rifle shooter. So this will be a correct option. Rifle shooting. Next. Ikiban is a decoration with ikiban అంటే ఏంటి? డెకరేషన్ విత్ ఫ్లవర్స్తో డెకరేషన్ విత్ లీవ్స్తో డెకరేట్ చేస్తారా, లేకపోతే డెకరేషన్ విత్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్. డెకరేషన్ అనేది ఫ్రూట్స్తో సీడ్స్తో చేస్తారా. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రూట్స్ని అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్రూట్సా, లేకపోతే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ని అరేంజ్ చేస్తారు. ఏది? విచ్ విల్ బి కరెక్ట్ ఆప్షన్? మనకి ఈకిబాన్ అనేది మన దానికి ఈ క్వశ్చన్ మనకి దీని మీనింగ్ తెలిసి ఉండాలి. రైట్. ఇదేంటంటే ఈకిబాన్ అనేది ఇట్స్ ఆర్ట్ ఆఫ్ జపానీస్ అంటే ఏంటంటే అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. దిస్ ఇస్ ద ఆర్ట్. ఇందులో ఇది జపానీస్ వాళ్ళది. దిస్ ఇస్ ఫ్లవర్స్ని అరేంజ్ చేస్తారు. అంటే ఎలా అంటే దీనికంటే కొన్ని రూల్స్ ఉంటాయి. సో దిస్ విల్ బి అ కరెక్ట్ ఆప్షన్. ఈకిబాన్ అనేది ఇట్స్ ఆర్ట్ ఆఫ్ జపానీస్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ని ఎలా అరేంజ్ చేయాలి దీనికి అట్టు రూల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్.
నెక్స్ట్ ద ఎండోస్పర్మ్ దట్ కంటైన్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఫార్మ్స్ డ్యూ టు ఫ్యూజన్ బిట్వీన్ అంటే ఏంటి ద ఎండోస్పర్మ్ దట్ కంటైన్ ఫుడ్ మెటీరియల్ ద ఎండోస్పర్మ్ దట్ కంటైన్ ఫుడ్ మెటీరియల్స్ రైట్ డ్యూ టు ఫ్యూజన్ బిట్వీన్ ఫ్యూజన్ జరగడం వల్ల మనకి జరుగుతుంది అంటున్నారు. బిట్వీన్ ట్యూబ్ న్యూక్లియస్ అండ్ ఎగ్ న్యూక్లియస్ ఫ్యూజన్ జరగడం వల్ల జరుగుతుందా, లేకపోతే సెకండరీ న్యూక్లియస్ అండ్ ఎగ్ న్యూక్లియస్ ఫ్యూజన్ బిట్వీన్ దిస్ టూ ఫ్యూజన్ జరగడం వల్ల జరుగుతుందా, లేకపోతే సెకండరీ న్యూక్లియస్ అండ్ మేల్ న్యూక్లియస్ వల్ల బిట్వీన్ దిస్ టూ జరుగుతుంది, లేకపోతే ఎగ్ న్యూక్లియస్ అండ్ మేల్ న్యూక్లియస్ విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బిట్వీన్ ఫ్యూజన్ దేని మధ్య జరుగుతుందంటే బిట్వీన్ ద సెకండరీ న్యూక్లియస్ అండ్ మెయిన్ న్యూక్లియస్ ఫ్యూజన్ జరగడం వల్ల ఇట్స్ ద ఎండోస్పర్మ్ దట్ రిజర్వ్ ద ఫుడ్ మెటీరియల్ డ్యూ టు ఫ్యూజన్ ఆఫ్ సెకండరీ న్యూక్లియస్ అండ్ ద మెయిన్ న్యూక్లియస్ రైట్. నెక్స్ట్ ఇన్ ద కోస్టల్ రీజన్ ద ఫార్మర్స్ ఆర్ అడ్వైజ్ టు గ్రో ఏంటంటే కోస్టల్ రీజన్లో ఫార్మర్స్ని అని అడ్వైజ్ చేస్తారంటే కోస్టల్ రీజన్స్ అంటే కోస్టల్ రీజన్స్ ఉన్న ఫార్మర్స్కి ఏం అడ్వైస్ చేస్తారంటే ఏ క్రాప్ గ్రో చేయాలి అని అడ్వైస్ చేస్తుంటారు కదా. సో క్యాష్యూనట్, షుగర్ కేనా, కోకోనట్, ప్లాంటేనా, ఆర్చిడ్సా, పామ్ ట్రీసా, క్యాష్యూనట్, ఆర్చిడ్సా, క్యాజురినా, టర్మరికా, షుగర్ కేన్ అంటే కోస్టల్ రీజన్స్లో ఉంటారు కదండి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏంటి ఫార్మర్స్ని ఏం అడ్వైస్ చేస్తారంటే ఏ క్రాప్ గ్రో చేయాలి అని అడ్వైస్ చేస్తుంటారు. సో దిస్ ఈస్ ద క్యాజురినా, క్యాష్యూ, నట్ అండ్ ఆర్చిడ్. దిస్ ఈస్ ద బెస్ట్ దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఈ క్రాప్ గ్రో చేయమని కోస్టల్ రీజన్ వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. Next, when the mixture of solution of copper sulfate and sodium hydroxide is added to milk in a test tube, the milk turns violet. This indicate that the milk content ఏంటంటే కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఉంటాయి కదా. అప్పుడు ఏంటి ఈ రెండు కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ యాడెడ్ టు మిల్క్. ఏంటంటే ఈ రెండు మిల్క్ యాడ్ చేసినప్పుడు టెస్ట్ ట్యూబ్లో ఈ రెండు కాపర్ సల్ఫేట్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ మిల్క్తో యాడ్ చేసినప్పుడు ఏంటి మిల్క్ టర్న్స్ వైలెట్. మిల్క్ ఏంటి వైలెట్ కలర్లో చేంజ్ అవుతుంది. దిస్ ఇండికేట్స్ దట్ ద మిల్క్ కంటెంట్. ఏంటంటే మనం దీనివల్ల మనం ఏం తెలుసుకుంటాం, అందులో ఫ్యాట్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, వైటమిన్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా అంటే తెలుసుకుంటాం. ఎందుకు ఈ టెస్ట్ వల్ల మనము అందులో ఏముందని కనుక్కుంటాం. సో మనకి ఈ టెస్ట్ చేయడం వల్ల వైలెట్ కలర్ వస్తుంది. సో దిస్ ఇండికేట్స్ మినరల్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, వైటమిన్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, ఇది మనకి తెలిసి ఉండాలి. సో ఏంటంటే ఈ టెస్ట్ చేయడం వల్ల ఇట్స్ మిల్క్ టర్న్స్ ఇంటూ వైలెట్ కలర్. సో దిస్ ఇండికేట్స్ ద మిల్క్ కంటైన్ ప్రోటీన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది రైట్. An example for a fact. Pollination takes place in a grass plant through a cell is the structure and functional unit of organism. The sun rises in the east, right? Based on their state, substance are of three types. An example for fact ante telusu kadandi, it's a truth, which is the correct option, which is the truth అంటే ఏది నిజం అంటున్నారు. పాలినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ గ్రాస్ ప్లాంట్ త్రూ ఎయిర్. ఎస్, పాలినేషన్ అనేది ఎయిర్, వాటర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా అయినా జరుగుతుంది పాలినేషన్ అనేది రైట్. ఎలా అయినా జరుగుతుంది. సో పాలినేషన్ టేక్స్ ప్లేస్ త్రూ గ్రాస్ ప్లాంట్స్ త్రూ ఎయిర్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెథడ్ రైట్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి సెల్ ఇస్ ద స్ట్రక్చర్ అండ్ functional unit of an organism. This will be also right. And the sun rises in the east. ఇది కూడా రైట్. అంటే మనకి 3 ఆప్షన్స్ ఇలా ఆన్సర్ రైట్ ఇచ్చేసారు. బేస్డ్ ఆన్ ద స్టేట్ సబ్స్టెన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. సబ్స్టెన్స్ అనేది 3 టైప్స్ ఉన్నాయి, సబ్స్టెన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ రాంగ్. బట్ మెయిన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యాక్ట్ అని ఇచ్చారు. సో మనకి 3 ఆప్షన్స్ రైట్ ఇచ్చారు. ఇక్కడ ఏమి విచ్ ఇస్ ద రాంగ్ వన్ అని అడగలేదు. సో మనకి 3 ఆన్సర్స్ ఇచ్చారు ఎగ్జామ్లో. సో మనకి ఈ క్వశ్చన్కి మార్క్స్ అనేది వాళ్ళు ఇచ్చారు రైట్. అంటే మన క్వశ్చన్కి మనకి ఆన్సర్ తెలుసున్నారు. సో దీస్ 3 ఆర్ ద కరెక్ట్. పాలినేషన్ ఏంటి ఎయిర్. పాలినేషన్ అనేది ఎయిర్, వాటర్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ అంటే వీటి ద్వారా జరుగుతాయి కదా. ఎయిర్లో సీడ్స్ అనేవి ఏంటి గాలిలో వెళ్తూ ఒక చోట నుంచి ఇంకొక చోట పాలినేషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఇది కూడా రైట్. సెల్ ఇస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్. అవును, సెల్ ఇస్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ ఆర్గన్. ఫర్ ఎవ్రీ ఆర్గన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్
రైట్, ఇది కూడా రైట్. నెక్స్ట్ సన్ రైజెస్ ఇన్ ద సన్ ఎప్పుడు ఏంటి ఈస్ట్లోనే రైజ్ అవుతుంది అంటే 3 ఆన్సర్స్ రైట్ అండ్ దిస్ ఈస్ ద రాంగ్ వన్. బట్ మనకి రాంగ్ వన్ అడగలేదు, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్ అన్నారు. దిస్ 3 ఆర్ ఫ్యాక్ట్స్. సో ఈ క్వశ్చన్కి మార్క్స్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ ద బిహేవియర్ మోడిఫికేషన్ ఇన్ ద స్టూడెంట్ ఈజ్ యూస్ టు ర్యాపర్ట్ బిట్వీన్ a స్టూడెంట్ అండ్ ద కంటెంట్. ద ర్యాపర్ట్ ఈజ్ పాసిబుల్ by what is rapport. Rapport is nothing but the behavior modification in the student is to rapport between a student and the content. The student and the what is rapport? Rapport అనే మీనింగ్ మనకి తెలుసున్నాయి. rapport అంటే ఏంటి? ఇట్స్ పాజిటివిటీ. ఇట్స్ rapport అంటే ఏంటంటే ఇట్స్ పాజిటివిటీ, ఇట్స్ రెస్పెక్ట్, ఇట్స్ రెస్పాన్స్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అంటే అమాంగ్ ఇట్స్ మనకి ర్యాపర్ట్ అని మీనింగ్ తెలుసున్నారు. రైట్. వాట్ ఈస్ ద బిహేవియర్ మోడిఫికేషన్? స్టూడెంట్ ఈస్ టు ర్యాపిడ్ బిట్వీన్ అ స్టూడెంట్ అండ్ ద కంటెంట్. కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ అ సబ్జెక్ట్. బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద కంటెంట్. దిస్ ర్యాపర్ట్ ఈస్ రెస్పాన్సిబుల్. ర్యాపర్ట్ అంటే దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ర్యాపర్ట్ ఈస్ పాసిబుల్ బై. ర్యాపర్ట్ అంటే ఏంటంటే పాజిటివిటీ, రెస్పాన్సిబిలిటీ, దాన్ని ర్యాపర్ట్ అంటారు. ఏంటి ఎలా దిస్ ర్యాపర్ట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఇది దేంటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల అన్నా లేకపోతే ఎవాల్యుయేటింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ లైక్ టీచింగ్ లైక్ క్వశ్చనింగ్ దేనివల్ల విచ్ ఇస్ ద రెస్పాన్సిబుల్ విచ్ ఇస్ ద పాసిబుల్ ఆన్సర్. దిస్ ఇస్ ద మోడిఫికేషన్ స్టూడెంట్ ర్యాపర్ట్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద కాంటెంట్ ఈస్ నథింగ్ బట్ సబ్జెక్ట్ మ్యాటర్. రైట్. ర్యాపర్ట్ ఈస్ పాసిబుల్. ఎలా పాసిబుల్ జరుగుతుంది? ఇన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వలన, ఎవాల్యుయేటింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ టీచింగ్ వలన, క్వశ్చనింగ్ వలన విచ్ ఇస్ ద మీన్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల. దిస్ ఈస్ ద బెస్ట్ అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం వల్ల ఇట్స్ పాసిబుల్. రైట్. ఎవాల్యుయేటింగ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఎవాల్యుయేట్ చేయడం వల్ల అవుట్కమ్స్ ఇది కాదు. టీచింగ్ చేయడం వల్ల కూడా కాదు. క్వశ్చనింగ్ చేయడం వల్ల కూడా కాదు. ర్యాపర్ట్ ఈస్ పాసిబుల్ బై లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే చదువుకోవడం వల్ల, ఐ మీన్ నేర్చుకోవడం వల్ల. దిస్ విల్ బి అ కరెక్ట్ ఆప్షన్. The student observed the morphological difference between the two plants of the same species. The reason can be well understood with the knowledge of morphology, valana, taxonomy, history or geography. అంటే స్టూడెంట్ మార్ఫాలజికల్ the student observed morphological difference between two plants morphological పిల్లలు డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ద సేమ్ స్పీషీస్లో 2 plants డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ద రీజన్ కెన్ బీ వెల్ అండర్స్టాండ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ఏంటి దేనివల్ల తెలుసుకుంటారు? మార్ఫాలజీ మెథడ్ వలన, టాక్సానమీనా, హిస్టరీనా, జియోగ్రఫీనా. హిస్టరీ ఇట్స్ నాట్. మార్ఫాలజీ అంటే ఏంటంటే ఇట్స్ మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కదా. మార్ఫాలజీ అంటే మనం స్టడీ ఆఫ్ మార్ఫాలజీ మనకు తెలిసి ఉండాలి. వాట్ ఈస్ మార్ఫాలజీ? మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ద సెల్ స్ట్రక్చర్, సైజ్, షేప్ అవన్నీ నేర్చుకుంటాం. దట్ ఈస్ ద మార్ఫాలజీ. ఇట్ విల్ బి అ కరెక్ట్. ప్లాంట్స్ సేమ్ స్పీషీస్ నుంచి నేర్చుకోవాలంటే ఏంటి మనకి డిఫరెన్స్ అనేది తెలిసాలి. నెక్స్ట్ టాక్సానమీ. టాక్సానమీ అంటే ఇట్స్ అ గ్రూప్ క్లాసిఫికేషన్ ఆర్గానిజమ్స్ చదువుకుంటాం కదా. ఆర్గానిజం, ప్లాంట్స్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ ఉంటాయి కదా, ఫైలం అవన్నీ అలా మనం గ్రూప్స్ చదువుకుంటాం. టాక్సానమీ ఆల్సో ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ హిస్టరీ అనేది ఇట్స్ ఇది కాదు. నెక్స్ట్ అండ్ జోగ్రఫీ కూడా కాదు. హిస్టరీ అండ్ జోగ్రఫీ కాదు. మార్ఫాలజీ అనే ప్లాంట్ స్పీషీస్ కదా. వీఆర్ లెర్నింగ్ అబౌట్ ప్లాంట్ స్పీసీస్ అంటే మార్ఫాలజీ, టాక్సానమీ వస్తుంది. బట్ నా దిస్ 2 ఆర్ రాంగ్. అంటే మన క్వశ్చన్ విచ్ ఇస్ నాట్ అంటే మనకి క్వశ్చన్ వాళ్ళు మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి మార్క్స్ అనేది ఇచ్చారు. సో ఆన్సర్ మార్ఫాలజీ, టాక్సానమీ అంటే ఎగ్జామ్లో మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు. సో 2 answers right and 2 answers wrong. So this way next the example for a contrived learning experience is the example for a contrived learning experience is a 3-dimensional models of field trip, television and lab experience. Contrived learning అంటే ఏంటంటే it's కాంట్రిబ్యూట్ అంటే వి బ్రింగ్ రియల్ థింగ్స్ టు క్లాస్. రైట్. కాంట్రిబ్యూట్ అంటే మనకు తెలిసిన మీనింగ్. సో కాంట్రిబ్యూట్ మీన్స్ వి బ్రింగ్ రియల్ థింగ్స్ టు క్లాస్ లైక్ మోడల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ స్పెసిమెన్స్ కదా. మన క్లాస్కి ఏం తీసుకురాలి? ఫీల్డ్ ట్రిప్ తీసుకురాలి. మన టెలివిజన్కా ఇట్స్ నాట్ అంటే ఆబ్జెక్ట్స్ దే కెన్ బీ సి క్లాస్, మోడల్
అంటే మోడల్స్ ఆబ్జెక్ట్స్ చూడగలుగుతారు. అంటే ఫీల్డ్ ట్రిప్ కాదు, టెలివిజన్ కాదు, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కూడా కాదు. అంటే 3 డైమెన్షనల్ మోడల్ దీని ద్వారా నేర్పిస్తారు. కాంట్రిబ్యూట్ లెర్నింగ్ అంటే ఏంటంటే బ్రింగ్ రియల్ థింగ్స్ క్లాస్లో తీసుకొచ్చి నేర్పిస్తారు. మోడల్స్ ఆబ్జెక్ట్స్ లేకపోతే స్పెసిమెన్స్ కదా. ఇట్స్ పాసిబుల్ ఇన్ 3 డైమెన్షనల్ మోడల్. దిస్ విల్ బి దిస్ విల్ బి ఆన్సర్. రైట్. ఫీల్డ్ ట్రిప్ అనేది జరగదు, అంటే బయటికి వెళ్ళి. దిస్ ఇస్ ద అవుట్ ఆఫ్ క్లాస్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ ద క్లాస్. ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ దిస్ ఇస్ నాట్ ఇన్ క్లాస్లో జరిగేది ఏంటంటే 3 డైమెన్షనల్ మోడల్ ఆబ్జెక్ట్స్ స్పెసిమెన్స్ తీసుకొచ్చి పిల్లలకి మనకి చూపిస్తాం కదా. నెక్స్ట్, స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 5 went to a field trip and bought some plant twigs, animal stones and some oil samples. They kept them in their school laboratory. This is the skill of ఏంటంటే స్టూడెంట్ 5th క్లాస్ పిల్లలు ఏం చేశారు, ఫీల్డ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఏంటి, దే పాట్ ప్లాంట్స్ ట్విగ్స్ తీసుకొచ్చారు, యానిమల్ స్టోన్స్ అండ్ సాయిల్ శాంపిల్స్ అన్నీ తీసుకొచ్చారు. అవన్నీ ఇక్కడ పెట్టారు, స్కూల్ ల్యాబొరేటరీలో పెట్టారు. సో దీన్ని ఏమంటారు, ఆ స్కిల్స్ని ఏమంటారు, లొకేటింగ్ అండ్ మ్యానిపులేషన్ అంటారు. నో, ఇట్స్ నాట్ ఏ లొకేటింగ్ అండ్ మ్యానిపులేషన్. రికార్డింగ్ అండ్ డ్రాయింగ్ కూడా కాదు, రికార్డ్ చేయడం అండ్ డ్రాయింగ్ చేయడం కూడా కాదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ అబ్జర్వేషన్. రిపోర్ట్ చేసి అబ్జర్వేషన్ చేయడానికి వాళ్ళకి యాక్టివిటీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. సో కలెక్షన్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. దాన్ని ఏంటంటే యానిమల్ స్టోన్స్, ఆయిల్ శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేసి ఏం చేస్తున్నారు, ప్రిజర్వ్ చేస్తున్నారు స్కూల్ ల్యాబొరేటరీలో. సో దిస్ విల్ బి కరెక్ట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్, ఏ టీచర్ విషెస్ టు కండక్ట్ ఏ యూనిట్ టెస్ట్ ఫర్ క్లాస్ 4th children. For that, first he has to prepare the following weightage table. ఏంటంటే మనం క్వశ్చన్ ప్రిపేర్ చేసినప్పుడు అంటే మనకి వెయిటేజ్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్స్, కంటెంట్ అండ్ టెస్ట్ అండ్ డిఫికల్టీ లెవెల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ దీస్ ఆర్ మెథడ్స్ క్వశ్చన్. సో మనకి ఐడియా ఉండాలి. మన క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు ఏంటి, వెయిటేజ్ టేబుల్ అని ఉంటుంది కదా, అదే ఐడియా ఉండాలి. సో టెస్ట్ ఐటమ్స్ ఫస్ట్, కాంటెంట్, ఆబ్జెక్టివ్, యూనిట్స్, సబ్ యూనిట్స్. నో, ఎప్పుడు మనకి ఆబ్జెక్టివ్ అని ఫస్ట్ వస్తుంది. సో దిస్ విల్ బి రాంగ్. నెక్స్ట్, కాంటెంట్ టైప్, ఇందాక నేను చెప్పాను ఆబ్జెక్టివ్ అని ఫస్ట్ వస్తుంది. దిస్ విల్ బి ఆల్సో రాంగ్. కాంటెంట్ కాదు, టైప్ ఆఫ్ టెస్ట్ కదా, ఐటమ్స్ కదా, యూనిట్స్ కదా, దిస్ విల్ బి రాంగ్. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడు మనం క్వశ్చన్ తయారు చేసినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్టివ్, నెక్స్ట్ కాంటెంట్, నెక్స్ట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్, లాస్ట్ వచ్చేసరికి డిఫికల్ట్ లెవెల్. రైట్. దిస్ విల్ బి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ అయితే ఆబ్జెక్టివ్, ఇక్కడ కూడా ఆబ్జెక్టివ్ ఉంది. ఫస్ట్ యూనిట్స్ కాదు, కంటెంట్ కాదు, లాస్ట్ డిఫికల్ట్ లెవెల్ అనేది ఇప్పుడు లాస్ట్ ఉండాలి. బట్ కంటెంట్ టైప్ తర్వాత టెస్ట్, దిస్ థర్డ్ విల్ బి కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, సపోర్ట్ మై ఛానల్.